అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొత్త అల్లుడు. రచయిత సోమాసి శ్రీనివాసమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, ఆ రోజు జనవరి 10వ తేదీ. వర్కింగ్ అవర్స్లో లాస్ట్ పీరియడ్ నాది. గబగబా లెసన్ పూర్తి కావడంతో హడావుడిగా స్కూటర్ మీద బయలుదేరాను. కెమిస్ట్రీ కాంతారావు గారు కనిపించి, ఏమోయ్ వాసు, మా ఇంటికి ఎవరో రిలేటివ్ వచ్చారట, ఫోన్ వచ్చింది, కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేయవయ్యా అంటూ స్కూటర్ మీద వెనకాల కూర్చున్నాడు. త్వరగా ఇంటికి వెళ్ళాలని ఆతృత పడుతున్న నేను కాసేపు తటపటాయించి, ఎప్పుడు ఏది అడగని మనిషి, ఏం కాదంటాంలే అని స్కూటర్ గేరు మార్చాను. 2 అడ్డరోడ్డులు దాటాయో లేదో ఆయనే అందుకున్నాడు. ఏమోయ్, ఎలా ఉంది కొత్త జీవితం? పుట్టింటికి వెళ్ళిన భార్య చుట్టూ తిరగాడుతున్న ఆలోచనలకు ఆ ప్రశ్న దగ్గరగా ఉండటంతో నేను స్పృహలోకి వచ్చాను. ఫైన్ సార్ అన్నాను. ఫైన్ ఏమిటోయ్, తేలిగ్గా ఫెంటాస్టిక్గా ఉండాలి. అసలు కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉండాలో తెలుసా? గంధకం నిప్పులా వేడిగా, భాస్వరం మంటలా చురుకుగా ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ జీవితానికి ఆక్సిజన్లా పనిచేయాలి. సార్, మేం బానే ఉంటాం సార్. నన్ను అమాయకుణ్ణి చేసి మాట్లాడుతుంటే నేను భరించలేకపోయాను. ఆయన వాయించేస్తాడేమోనని నాకు భయం పట్టుకుంది. స్కూటర్ స్పీడ్ పెంచాను. అంతెందుకు, నా లైఫ్ చూడు. ఇంటికెళ్ళగానే మా ఆవిడ కాఫీ ఇస్తుంది ప్రేమగా. దానితో పాటు కోర్కెల లిస్టు, అఫ్కోర్సు చిర్రుబుర్రులు కూడా తోడవుతాయనుకో. ఇన్ని చెప్తున్నారు, మా సిస్టర్ని మీరు ప్రేమగా చూసుకుంటారా? నాకన్నా 7-8 ఏళ్ళే పెద్దవాడవడంతో సరదాగా అడిగేశాను. ఓ రియల్లీ? అప్పుడప్పుడు ప్రేమ ఉన్నట్లు లేనట్లు కూడా నటించాలయ్యా. ఈ మాట మాత్రం తప్పకుండా మా సిస్టర్కి చెబుతాను. ఇంటి ఎదురుగా గేటు ముందు స్కూటర్ ఆపుతూ అన్నాను. ఆ పని మాత్రం చెయ్యకు అంటూ స్కూటర్ దిగి, మా ఇంట్లో పెద్ద తుఫాను వస్తుంది, నవ్వుతూ చేయి ఊపి లోపలికెళ్ళాడు కెమిస్ట్రీ కాంతారావు. బండి రివర్సు చేసి మధ్యాహ్నం మా ఆవిడ చేసిన ఫోన్ కాల్ గుర్తు రావడంతో ఆలోచనలు అటుమళ్లించాను. రీడింగ్ రూమ్లో పేపర్ చదువుకుంటున్న నా దగ్గరకు పరుగున వచ్చాడు అటెండర్ సత్యబాబు. సార్ మీకు ఫోన్ కాల్. ఎక్కడి నుంచి అయ్యా అడిగాను నేను. ఏమో సార్, ఎస్టీడీ లైన్లోనే ఉన్నారు అన్నాడు. గబగబా వెళ్ళి ఫోన్ అందుకున్నాను. మా ఆవిడేమో అనుకుంటూ హలో అనగానే, హలో నేనండి, స్వీట్గా వినిపించింది వాయిస్. ఒంట్లో రక్తం వేగంగా పరిగెత్తనారంభించింది. గుండె మూతలు పెద్దవయ్యాయి. సహజమే కదా, దీపావళికి వెళ్ళిన మా ఆవిడ 2 నెలల నుంచి అక్కడే ఉంది. దీపావళి పండక్కి తీసుకెళ్ళడానికి మా మామగారు వచ్చారు. అల్లుడు, నిన్ను అమ్మాయిని పండక్కి తీసుకెళ్దామని వచ్చాను. మీరెప్పుడు బయలుదేరదామంటే అప్పుడు బయలుదేరదాం అనగానే ఏమి చెప్పాలో నాకు అర్థం కాలేదు. కారణం, మా మామగారు పెళ్ళయ్యాక మొదటి పండగ కదా అని దసరాకి రమ్మని ఉత్తరం రాస్తే సరే కదా అని బయలుదేరాం. తీరా అన్నీ సర్దుకున్నాక మా బామ్మ ప్రయాణం ఆపించింది. ఒరే బడుద్దాయ్, పిలవంగానే పరిగెత్తకూడదురా, కాస్త బెట్టు చేయాలి అంటూ. ఆ మాట అంతగా రుచించలేదు. బామ్మ, ఇంకా ఈ రోజుల్లో కూడా ఏమిటా బెట్టు? వాళ్ళ పిల్లని మనం చేసుకున్నాక వాళ్ళు మనం ఒకటి కాదటే. ఏడ్చినట్లే ఉంది. ఇంట్లో కొత్తగా అమ్మవారిని పెట్టుకుంటున్నాము. ఓలోమని కొంగు బిగించి పుట్టింటికి పోతే ఇక్కడ దీపం వెలిగించేదెవర్రా అంట. ఇక్కడ కాదట్రా పెళ్ళి అయ్యాక మొదటి పండగ అంటూ ఎత్తుకుంది బామ్మ. సరేలెమ్మని పెద్దదాని మాటకి విలువ ఇచ్చి ప్రయాణం ఆపేశాను. అదీ కాక మా ఆవిడ కూడా పోనీలేండి, మొదటి పండగ కదా, ఇక్కడే చేసుకుందాం, పెద్దావిడ అన్నట్లు మనం వెళితే ఇక్కడ దీపం వెలిగించేదెవరు అంటూ వత్తాసు పలికింది. అంటే మా మరదలు 3 పేజీల ఉత్తరం రాసింది. పుట్టి బుద్ధిరిగాక ఇన్నాళ్ళు మా అక్కను విడిచి ఉండలేదు. మీరు పండక్కి వస్తే బెంగ తీర్చుకుందాము అనుకున్నాను అంటూ వాళ్ళక్క ఏదో తన సొత్తైనట్లు ఫీల్ అయిపోతూ నిష్ఠూరాలాడింది. మామగారిక సరే, పెద్దల్లుణ్ణి చిన్నల్లుణ్ణి కూడా పిలుచుకున్నాం. కొత్తల్లుడు కదా, మీరు కూడా వస్తారని వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. మీరు అమ్మాయి రాకపోవడం మా మనసుకి ఎంతో బాధేసింది ఉత్తరం రాశారు.
10 రోజులు తిరక్కముందే దీపావళికి ఆహ్వానిస్తూ మరో ఉత్తరం, దాని వెనకే మా మామగారు రావడం జరిగింది. ఈసారైనా తప్పక రండి అంటూ గట్టిగా చేయి నొక్కి మరీ చెప్పారు. బామ్మతో కూడా మరీ చెప్పడంతో సరే 2 రోజులాగి సెలవులు చూసుకొని అబ్బాయిని పంపిస్తాను, అమ్మాయిని తీసుకెళ్ళండి అనడంతో మరీ రమ్మని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళారు. పండగ 2 రోజులు ఉందనగా వెళ్ళొస్తానే బామ్మ అన్నాను. ఎక్కడికి రా అంటూ సాగదీసింది. అదేమిటే అన్నీ తెలిసి అట్లా మాట్లాడతావు, పండక్కి పంపించమని నీకే కదా చెప్పి వెళ్ళారు అన్నాను. అమావాస్య పండక్కి అసలు వెళ్ళకూడదు, పెళ్ళయ్యాక వెళ్ళే మొదటి పండగ, ఈసారి కాదు తర్వాత వెళ్ళొచ్చులే అంది. వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, అర్థం చేసుకోవే బ్రతిమాలాను. టపాసులకి మీ మామగారి డబ్బులే కావాలా, చిల్లర నేను ఇస్తాలే ఓ జోకేసి తప్పుకుంది బామ్మ. 2 రోజుల ముందే వాళ్ళ నాన్నతో వెళ్ళింది కాబట్టి తాను బాధపడుతుందనే బాధ నాకు లేకుండా పోయింది. తీసుకెళ్లేవాడు నిన్ను కూడా మొన్నే తీసుకెళ్ళవచ్చు కదా, వాళ్ళమ్మాయి సరిపోతుందిలే, నువ్వెందుకు వెళ్ళడం అని చెప్పుతూ ప్రశ్నించింది బామ్మ. అలా కాదులేవే, అనవసరంగా ముందే సెలవు పెట్టడం ఎందుకని నేనే తర్వాత వస్తానని చెప్పాను. వస్తానని చెప్పావా, ఇహ నన్నడగడం దేనికి, బయలుదేరు అంది. అలా కాదు బామ్మ, ఇప్పుడు నేను వెడితే పండగ అయిపోగానే దాన్ని తీసుకురావడానికి వీలవుతుంది అని చిన్నపిల్లాడికి చాక్లెట్ కొనిస్తానన్నంత తేలిగ్గా చెప్పాను. అంతే, గయ్యమని లేచింది. ఏం పర్వాలేదు, తీసుకెళ్ళిన వాళ్ళే మళ్ళీ దిగబెడతారు, నాకు నీతో కలిసి పండగ చేసుకోవాలని ఉంది, నువ్వు కూడా వెడితే నేనొక్కదాన్ని కూర్చొని చేసుకోనా పండగ, నా మాట విను అనడంతో మళ్ళీ ఆగిపోయాను. మామగారైతే మెత్తని చివాట్లు పెట్టారు ఫోన్లో. అఫ్కోర్స్ మా బామ్మతో పోల్చుకుంటే అవో పెద్ద లెక్కలోవి కాదనుకోండి. ఈ 2 నెలల్లో మా ఆవిడ 4-5 ఫోన్ కాల్స్ చేసింది. ప్రతిసారి అదే టెన్షన్. తను రాసిన ఉత్తరం అందుకోవాలన్నా, తనకు నేను రాయాలన్నా ఇదే పరిస్థితి. పెళ్ళై నిండా 10 నెలలు, అందులో 2 నెలలు తను పుట్టింట్లోనే ఉంది. ఎందుకో సత్యని తలచుకోగానే నరాల్లో తెలియని ఉద్రేకం ఆవహించింది. బహుశా కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ ఇంతేనేమో. హలో, నేనండి సత్యని, ఎవరూ మాట్లాడేది మీరేనా వినిపించడంతో స్పృహలోకి వచ్చాను. మాట్లాడరేంటి, మూర్తిగారేనా మాట్లాడేది? నేనే, ఏంటి కులాసానా? ఏం లేవు, నేను కులాసానే, మీరెట్లా ఉన్నారు? బావున్నాను, ఇంకేంటి విశేషాలు? ఏం లేదు, మా నాన్న ఉత్తరం రాశారు, అందిందా? లేదు, అందలేదే, ఏంటి విశేషాలు? అంతే. అవతలి గొంతులో అనుకోని మార్పు కనిపించింది. అందలేదా? ఈ విధంగా తప్పించుకోవాలని చూస్తున్నారేమో, అదేం కుదరదు. ఉత్తరం రాసి 5 రోజులయ్యింది, ఉత్తరం అందే ఉంటుంది. మీ బామ్మ మీకు ఈ విషయం చెప్పకుండానన్నా ఉండాలి, లేదా ఉత్తరం అందలేదన్న సాకుతో పండక్కి రాకుండా ఎగ్గొట్టే ప్లాన్ అయినా వేసుండాలి. అయ్యో లేదు సత్య, నిజమే చెప్తున్నాను, ఉత్తరం అందలేదు. ఇవన్నీ నాకు అనవసరం, మీరు పండక్కి వస్తున్నారు, దట్సాల్. మారు మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. అంతే, బామ్మ మీద ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఇంటికెళ్ళి యుద్ధం చేద్దామనుకున్నాను. గేటు నెట్టుకుంటూ వెళ్ళి స్కూటర్ స్టాండ్ వేశాను. అంతే, ఆవేశం కట్టలు తెంచుకుంది. బామ్మ, శోభనం అప్పుడు పోయాను మా మామగారి ఇంటికి, మళ్ళీ ఇంతవరకు వెళ్ళానా? నీ మాట వినే కదా మానేశాను. విన్నావులే సంబడం, మరిచాన్ రోయ్, మీ మామ ఉత్తరం రాశాడ్రా. అంతే, అప్పటిదాకా ఉన్న కోపం ఎక్కడికి పోయిందో తెలియదు. ఏంటే బామ్మ అన్నాను. అవునరా, పండక్కి రమ్మని ఉత్తరం వచ్చింది. ఏది ఉత్తరం అంటూ లోపలికి వెళ్ళాను. అదిగో టేబుల్ మీద ఉంది, ఏం వెళ్ళొస్తావా అంది బామ్మ ఎకశక్యంగా. బామ్మ, నిన్ను చంపేయాలే అనుకుంటూ ఓ ఫీలింగ్ ఇచ్చి తమరు అనుమతివ్వాలి కదా అన్నాను ఉడుక్కుంటూ. ఏడ్చావులే, అన్నీ నేను చెప్తేనే చేస్తున్నట్లు, సెలవు చూసుకొని బయలుదేరు అంది. రేపటి నుంచి సెలవులే, రాత్రికి బయలుదేరతాను. ఒక్కదాన్ని వదిలేసిపోతావా? నేను వస్తున్నాను, ఇద్దరం కలిసే పోదాం అంది బామ్మ. ఒక్కదాన్ని వదిలేయడం నాకు ఇష్టం లేక రాత్రికి ఇద్దరం బయలుదేరాం. గుంటూరులో ఓ ప్రైవేట్ బస్ ఎక్కి తెల్లవారేసరికి హైదరాబాదు చేరుకున్నాం. బస్సు దిగి ఆటోలో నల్లకుంట చేరుకునేసరికి సమయం 5 అయ్యింది. చలికాలం కదా, ఎవరూ నిద్రలు లేవలేదు.
ఎదురుగా ఉన్న బొచ్చుకుక్క మాత్రం కయ్యమంటూ స్వాగతం పలికింది. నిద్ర లేచి మా మరదలు కాళ్ళు కడుగు నీళ్ళివ్వడం, మామగారు అత్తగారి పలకరింపులు, బావమరిది ఒళ్ళు విరుచుకుంటూ ఏం బావా ఇన్నాళ్లకు కనిపించిందా మా ఇల్లు అనడం, బావమరిది పెళ్ళాం కాఫీతో ఎంటరవడం చకచకా జరిగిపోయాయి. కాఫీ తాగుతూ బామ్మ మా అత్తగారు కబుర్లలో పడితే కాళ్ళు నాకుతున్న బొచ్చుకుక్క తల మీద నిమురుతూ అటూ ఇటూ చూస్తున్నాను. నన్ను గమనించింది కామోసు మా బావమరిది పెళ్ళాం. ఎవరికోసం? ఓహో అదిగో అక్కడ అంటూ పక్క గదిలోకి చూపించింది. తలెత్తి చూసేసరికి నిండా దుప్పటి కప్పుకొని కూర్చొని కనిపించింది సత్య. ముద్దబంతి పువ్వులా నవ్వుతూ 3 వేళ్ళు చూపిస్తూ 3 రోజుల సెలవు తీసుకున్నానంటూ సైగ చేసింది. అంతే, పండక్కి పెడదామనగానే ఒప్పుకున్న మా బామ్మ మీద ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది. ఏం చేస్తోందో అనుకుంటూ అటు తిరిగాను. విలాసంగా నవ్వుకుంటూ మా అత్తవారితో కబుర్లాడుతూ ఎంజాయ్ చేస్తోంది బామ్మ. నాకు నీరసం ఆవహించిందని వేరే చెప్పాలా? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.